నమస్తే, నేను చందు. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తమిళనాడులో కొత్త పొలిటికల్ సినిమా మొదలైంది. విజయ్ సీఎం అయ్యాక సరికొత్త రగడ తెర మీదకు వస్తున్న పరిస్థితి. సూపర్ స్టార్ రజనీకాంత్ చుట్టూ కూడా వివాదం అల్లుకోవడమే దీనికి కారణం. సడన్గా మీడియా ముందు రజనీకాంత్ వివరణ ఇచ్చారు. పాత అంశాలను ప్రస్తావిస్తూ రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు కూడా. అసలు విషయానికి వస్తే గనక విజయ్ సీఎం అవ్వడం అటు రజనీకాంత్కి మింగుడు పడ్డం లేదు అంటే ఇట్లాంటి వ్యాఖ్యలు మనం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించి రజనీకాంత్ వివరణ కూడా ఇచ్చారు. పాత అంశాలను ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం అయిన తర్వాత విజయ్పై అసూయ లేదంటూనే ఇక ఈ వివాదంలోకి నవ్వుతూ కమల్ హాసన్ కూడా లాగారు రజనీకాంత్. ఇక కమల్ హాసన్ సీఎం అయితే అసూయ పడేవాడినని రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలకు లౌక్యంగా బదులిచ్చారు మరోవైపు కమల్ హాసన్. ఇక ముఖ్యంగా విజయ్ సీఎం కోలీవుడ్ ఈ అంశాన్ని విజయ్ సీఎం అవడం కోలీవుడ్ భిన్నంగా స్పందిస్తుంది అన్నటువంటి అంటే వస్తున్నటువంటి వేళ అసలు రజనీ ఏమన్నారు, దానికి కమల్ హాసన్ ఎలాంటి వివరణ ఇచ్చారు, బదులు ఇచ్చారు, ఆ అంశాలను కూడా మనం చూద్దాం. ముందుగా మనకి ఇవాళ డిబేట్లో జాయిన్ అవుతున్నారు కొక్కొండ రాహుల్ గౌడ్ గారు. వారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. అదేవిధంగా మస్తాన్ రావు గారు అనలిస్ట్. ఇద్దరికి కూడా నమస్కారం అండి. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ముందుగా అసలు రజనీకాంత్ ఏమన్నారు, దానికి కమల్ హాసన్ ఏమన్నారో వారి బైట్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. బైట్స్ తర్వాత డిబేట్లోకి వెళ్దాం. బైట్స్ ప్లీజ్. அப்படின்னு சொல்லி அதுக்கு ஒரு விமர்சனம். இன்னொன்று விஜய் மேலே எனக்கு பொறாமை. நான் அரசியல் இல்லை, அரசியல் நான் இல்லைன்னு சொல்லி விலகி ஆச்சு. அரசியல் தான் இல்லாத போது அவர் மேலே எனக்கு ஏன் பொறாமை? ஒருவேளை கமல்ஹாசன் ஏதாவது முதலமைச்சர் தான் எனக்கு பொறாமை வந்திருக்குமோ என்னமோ தெரியாது. அப்போ கூட வந்திருக்காது. கிடைக்காம இருக்குது கிடைக்காது. சிரிப்போட தான் சொன்னாரே தவிர நாங்கள் ரெண்டு பேருமே ஒருத்தர் பார்த்து பொறாமப்பட்டது கிடையாது. போட்டி போடுவோம், பட் பொறாமப்பட்டது கிடையாது. வி ஆர் த பெஸ்ட் ஸ்போர்ட்ஸ்மேன் யூ கேன் ஃபைண்ட் இன் தமிழ்நாடு. அது நாங்கள் சினிமா துறையில் இருக்கோம். நாங்கள் கிரிக்கெட் விளையாடி இருந்தாலும் இப்படி தான் இருந்திருப்போம். రైట్. రాహుల్ గౌడ్ గారు అదేవిధంగా మస్తాన్ రావు గారు ఉన్నారు. డిబేట్లోకి వెళ్దాం. విజయ్ అసలు సీఎం అవ్వడం విషయంలో కోలీవుడ్ భిన్నంగా స్పందిస్తోందనుకోవాలా? సూపర్ స్టార్ రజనీకాంత్ వ్యాఖ్యలు అసలు ఏ విధంగా చూడాలి తెలుసుకుందాం. ముందుగా రాహుల్ గౌడ్ గారు, మీరు ఏ విధంగా అంటే మీ అభిప్రాయం ఏంటి? రజనీకాంత్ చెప్తున్నారు చాలా వ్యత్యాసం ఉంది మా ఇద్దరికి కూడా, విజయ్కి నాకు, నేను అసలు రాజకీయాల్లోనే ప్రస్తుతం లేను కదా, ఎందుకు ఇట్లాంటి న్యూస్ వస్తుంది అంటూ కూడా ఆయన మాట్లాడారు. మరి కమల్ హాసన్ ఇచ్చినటువంటి వివరణ, కమల్ హాసన్ అయితే కొంత అసూయ పడేవాడిని ఏమో అనేది ఎలా చూడాలంటారు? సార్, మీకు ముందుగా ప్యానెల్ పెద్దలకి, ప్రైమ్ లైన్ వీక్షకులకు అందరికి నమస్కారం సార్. సో ఈ రోజు తమిళనాడు రాజకీయం మొత్తం, దేశ రాజకీయం మొత్తం ఒక చర్చగా మారింది. ఎందుకంటే ఒక పార్టీ పెట్టి ఒక 2 సంవత్సరాల్లోనే విజయ్ గారు సీఎం కావడం కూడా చాలా సంతోషంగా. ఎందుకంటే ఇక్కడ తమిళనాడు అనేది ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది వచ్చేది మార్పు కొట్టుకుంటారు. ఎప్పుడైనా గతంలో చూసినా ఎప్పుడైనా ఒక సెలబ్రిటీని చూస్తే వాళ్ళు ఆటోమేటిక్ గా ఇక వాళ్ళ అట్రాక్షన్ అయితే ఉంటారు. ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ రోజు విజయ్ సీఎం కావడం కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. అంటే దేశ రాజకీయాల్లో ఒక ఆకర్షణగా అసలు ఏం అర్థం కాకుండా ఒక డైనమోలో పెట్టేసింది. సో రజనీకాంత్ గారు ఎందుకో కొంచెం బాధలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే సీఎం రజనీకాంత్ గారు ఏమంటారు, విజయ్ గారు సీఎం అయితే నాకు ఎలాంటి బాధ లేదు అని చెప్పని అన్నాడు. ఓకే ఫైన్, బాగానే ఉన్నది. కమల్ హాసన్ అయితే బాగుండేది అని చెప్పి అన్నాడు. ఇటు కమల్ హాసన్ హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా అయ్యేవాడు అని చెప్పి మా ఒక భిన్నాభిప్రాయం. ఎందుకంటే రాహుల్ గారు దీనికి అసలు బీజం ఎక్కడ పడింది? విజయ్ సీఎం అయిన దగ్గర నుంచి కూడా కమల్ ఏదో ఒక విషయంలో స్పందిస్తూ వస్తూ కూడా ఆయన్ని సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. రజనీ స్పందించకపోవడం కూడా ఒక కారణమా? అందుకే తమిళనాట ఇది స్టార్ట్ అయిందని అనుకోవాలా? డెఫినెట్ గా. ఎందుకంటే విజయ్ గారు వారు ఒక పొలిటికల్ గా పెట్టుకున్న పార్టీ పెట్టినప్పటి నుంచి నిరంతరం ప్రజల్లో ఉండి ఒక సెలబ్రిటీ అయినా సరే ముందుకు పోయిండు. కానీ వీళ్ళు అంత ఫెయిల్యూర్ అయిపోయారు. ఎందుకంటే కమల్ హాసన్ అయిన రజనీకాంత్ గారు పొలిటికల్ గా ముందుకు పోదాం అనుకోరు, కానీ జనాలను ప్రశ్నించడం కానీ ఒక ఐక్యత లేకపోవడం వల్ల వీళ్ళు ఫెయిల్ అయిపోయారు. కలగనడం వేరే సార్, సీఎం అనడం ఆశామాష ఏం కాదు. అది ప్రజల నుంచి నిర్ణయించుకోవాలి. మనం ఎంత పొలిటికల్ అయినా, ఎంత సెలబ్రిటీ అయినా కానీ అది అందరికి రాదు. అది మంచి సెలబ్రిటీలు, మేధావులు పార్టీ పెట్టి కనుమరుగైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో విజయ్ గారికి అట్లా కలిసి వచ్చింది. విజయ్ గారికి కలిసి వచ్చిందని చెప్పి అందరికి కలిసి రావడానికి కూడా రూల్ లేదు. ఎందుకంటే కమల్ హాసన్ సీఎం అయ్యేది అని రజనీకాంత్ గారు అన్నారు కదా, దాంట్లో అర్థం కావాలి. మరి ఇంకొక విషయం కూడా చెప్తా, నేను నిన్న కూడా అంటుండు నాకు రాజకీయాలలోకి నేను మళ్ళీ రాదలుచుకోలేనని చెప్పి రజనీకాంత్ గారు కూడా అన్నారు. ఎందుకు విజయ్ గారు సీఎం అయ్యారని చెప్ప అంత
ఒక సెలబ్రిటీలు, ఇప్పుడు విజయ్ గారైనా సెలబ్రిటీ, రజనీకాంత్ గారైనా సెలబ్రిటీ, ఒక సెలబ్రిటీలను విడగొట్టట్టు అయిపోతుంది ఈ రోజు. ఎందుకంటే ఒక పొలిటికల్ పార్టీల విధంగా వచ్చి ఈ రోజు పొలిటికల్ లీడర్ ఎదుగుదామని వచ్చి అసలు ఒక మంచి వాళ్ళకున్న ఒక స్థానం, ఒక సెలబ్రిటీ స్థానాన్ని కూడా వాళ్ళు మర్చిపోయి ఒకరికొకరు విడిపోతారు. సో అట్లాంటిది పెట్టుకోవద్దు. ఎందుకంటే రాజకీయాలు అనేది ఇవాళ ఉంటది, రేపు ఇంకో పార్టీ వస్తుంది, ఇంకో పార్టీ కాకపోతే ఇంకో పార్టీ వస్తుంటది. సో అందరూ మంచి కలిసికట్టు ఉండాలి, తమిళనాడు అభివృద్ధి చేయాలని చెప్పి ఎవరైనా కోరుకుంటారు. సో వాళ్ళకి ఒక యూనిట్, మీరు చూడండి స్టాలిన్ గారు ఓడిపోయినా కూడా మీరు స్క్రీన్ లో కూడా చూపిస్తూ ఉన్నారు, రజనీకాంత్ గారు వెళ్ళి మరి కలవడం జరిగింది. ఇదే మరి సీఎం అయినాక కూడా విజయ్ గారు కూడా వెళ్ళి కలవడం జరిగింది. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నా సరే, మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా చేసిన స్టాలిన్ అని చెప్పి వారి స్థలాలు సూచనలు కావాలి ప్రభుత్వానికి, కొత్త ప్రభుత్వానికి అని చెప్పి టీవీకే చీఫ్ విజయ్ గారు కూడా కలవడం జరిగింది. దేశంలో అట్లాంటి నాయకుడు ఎవరు లేరు. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అంటారు, ఏమంటారు, మనం ఆంధ్రలో తమిళనాడు ప్రజలు వేరే, వాళ్ళంతా తక్కువ స్థానంలో ఈ రోజు విజయ్ గారు ముఖ్యమంత్రిగా చేశారు, మనం కూడా, నాకు చాలా మంది చెప్పారు. సో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క యాంగిల్ ఉంటది. సో దాన్ని మనం సేమ్ గా చూడడం మన తప్పు. నేను అనేది ఏంటంటే, సరే కమల్ హాసన్ గారు వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్ గా అవుతుండొచ్చు సీఎం. హార్డ్ వర్క్ చేయండి, ప్రజల్లో చైతన్యం లేని, ప్రజల కోసం నిరంతరం కొట్లాడింది, ఏదో వచ్చినామా ఒక సెలబ్రిటీగా వచ్చినామా ఓట్లు వేసిరా అని చెప్పని అనుకుంటే ఎవరు అంత నాట్ పాసిబుల్. ఎందుకంటే ఆయన హార్డ్ కాబట్టి ఈ రోజు ఆ స్థానంలో ఉండని చెప్పి మా ఒక అభిప్రాయం. రైట్. మస్తాన్ రావు గారు, మీ ఒపీనియన్ ఏంటి? అంటే పార్టీల వారీగా నటులు విడిపోతున్నారా, ఒకే మాటపై లేరా? రజనీ వ్యాఖ్యలను ఎలా చూస్తున్నారు? కమలే నాకు కాంపిటీషన్, విజయ్ కాదు అంటున్నారా? చెప్పకనే చెప్తున్నారా? ప్రైమ్ లైన్ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు కూడా గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. రజనీకాంత్ గారు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, ఆయనకి ఇటీవల విజయ్ గారు విజయం సాధించిన తర్వాత ఇంకా ప్రభుత్వం ఏర్పాటు కాలేదు, ఆయన వెళ్ళి స్టాలిన్కి సంబంధించి ఆయన ఇంట్లో కలవటం అనేది కూడా ఒక చర్చగా జరిగింది. ఏంటంటే నిజానికి విజయ్ అప్పుడు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు, ఏంటి ఆయనకి సపోర్టు కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తుందా, డిఎండికే నుంచి వస్తుందా, వామపక్షాల నుంచి వస్తుందా అనే ఒక ఆందోళనకరమైన ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నప్పుడు బయట ఏం వార్తలు వస్తూ ఉన్నాయి, అన్నా డిఎంకే కలిసి కూడా ఏర్పాటు చేయొచ్చేమో ప్రభుత్వం అనే ఆలోచనలు ఒక పక్కన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. సో ఆ నేపథ్యంలో రజనీకాంత్ గారు వెళ్ళి కలవటం అనేది నిజానికి ఆయన ఇప్పుడు చెప్తా ఉన్నారు, ఏంటి కొలత్తూరులో స్టాలిన్ గారు ఓడిపోవటం అనేది నాకు కలిసి వేసింది కాబట్టి ఆయనకు నేను మోరల్ సపోర్ట్గా వెళ్ళి కలిశాననేది ఆయన ఇప్పుడు చెప్పారు. కానీ అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఏంటంటే తెర వెనకాల ఏదో జరుగుతోంది, ఆ జరుగుతున్న నేపథ్యంలో రజనీకాంత్ గారు వెళ్ళి అక్కడ స్టాలిన్ గారిని కలిశారు, ఆ కలిసిన నేపథ్యంలో అనేది అసలు ఒకనొక దశలో ఈ ట్రోలర్స్ ఎక్కడ దాకా వెళ్ళిపోయారంటే అసలు రజనీకాంత్ గారిని కూడా ముఖ్యమంత్రిని చేస్తారేమో ఇద్దరు పార్టీలు, అన్నా డిఎంకే కలిసి, అలాంటి ట్రోల్స్, దారుణమైన ట్రోల్స్ కూడా వెళ్ళిన పరిస్థితి. సో ఇప్పుడేంటి, ఇదంతా జరిగిన తర్వాత ఆ ట్రోల్స్ యొక్క పర్యవసనాల నేపథ్యంలో ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. ఏంటి, రజనీకాంత్ గారు విజయ్కి వ్యతిరేకం, అందువల్లే ఆయన స్టాలిన్ గారిని కలిశారు. సో ఆయన విజయ్ ముఖ్యమంత్రి అవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు, అసూయ దేశాలతో ఆయన ఉన్నారు అనేది ఎక్కువగా ఇంకా నెటిజన్స్ అందరూ కూడా ట్రోల్స్లో చూపిస్తున్న పరిస్థితి. సో ఆ నేపథ్యంలో ఆయన మీద ఒత్తిడి ఎంతగా పెరిగిపోయిందంటే, ఇది ఏదో మనం బయటకు వచ్చి దీని మీద క్లారిటీ ఇవ్వకపోతే అనవసరంగా తమిళంలో ఒక విధమైన భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది నా అభిమానుల్లో కానీ, అదొక ఇబ్బందికర పరిణామం అని చెప్పేసి ఆయన నిన్న వచ్చి ప్రెస్ మీట్ చెప్పి చాలా అంశాల మీద క్లారిటీ ఇచ్చారు. దీనికంటే ముందు నేను ఒకటి చెప్తాను. యాక్చువల్గా రజనీకాంత్ గారు ఆయన మహారాష్ట్ర దగ్గర పూణేకి సంబంధించి ఒక 50-60 కిలోమీటర్లు అనుకుంటా, కడేపత్తర్ అనేది ఆ విలేజ్లో వాళ్ళ ముత్తాతలు అక్కడి నుంచి వచ్చారు. ఆ తర్వాత వాళ్ళకి పనులు లేకపోతే వాళ్ళు కర్ణాటక దగ్గర మైసూరు దగ్గర ఒక విలేజ్కి వచ్చి అక్కడ పని ప్రారంభించడం. అంటే ఆయన పుట్టిందేమో, వాళ్ళ పూర్వీకులేమో మరాఠీ వాళ్ళు, ఆయన జన్మించిందేమో కర్ణాటకలో. సో మరాఠీ, కర్ణాటక అంటే కన్నడిగా. అదేవిధంగా ఆయన ఫేమ్ సంపాదించింది వచ్చేసేమో తమిళనాడులో. ఆయన కండక్టర్గా వచ్చిన తర్వాత 1975లో ఆయన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరటం, ఆయనకి ఉన్న నటనాశక్తి వల్ల బాలచంద్ర గారిని కలవటం, 1975లో అపూర్వ రాగంగల్ అనే సినిమాలో ఆయనకి అవకాశం ఇవ్వటం. సో ఆ తర్వాత అంతులేని కథ, కె బాలచందర్. సో ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు ఆయన ఒక స్టైల్ సృష్టించుకున్నారు.
ఆ తర్వాత రీసెంట్ కాలంలో మనం చూస్తే ఆ తర్వాత మధ్యలో చాలా వచ్చాయి. ఆయన ఒక స్టైల్ ఫాలో అవుతా దక్షిణాది అటు కన్నడలో కానీ ఇటు తెలుగులో కానీ నటిస్తూ వచ్చారు, తమిళ్లో కాకుండానే. సో హిందీలో కూడా వెళ్ళారు. సో ఆయన సౌత్ ఇండియా సూపర్ స్టార్గా, అదేవిధంగా నేషనల్ స్టార్గా కూడా ఎదిగిన పరిస్థితి కూడా ఉంది. సో ఆయన రాజకీయాల్లో వద్దాం 2000 ప్రాంతంలో 2000, 2004 ఆ ప్రాంతాల్లో అనుకున్నారు. ఆయన పీక్ స్టేజ్లో ఉన్నారు అప్పుడు తమిళనాడులో సూపర్ స్టార్గా. సో అలాంటప్పుడు ఏంటంటే ఆయన ఒక ఆలోచన చేశారు, నేను రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది. కానీ ఆయన వెనక ముందు అంటే విజయ్కి ఉన్నంత ధైర్యం ఆయనకు లేకపోయింది ఆ రోజు. సో ఆయన కొట్టుమిట్టాడుతూ ఉన్నారనమాట, ఊగిసలాట ధోరణి. సో ఒకవేళ వస్తే ఏమైంది, అప్పట్లో ఏంటో చెప్తా నేను. అక్కడ కావేరీ జలాల వివాదం కూడా నడుస్తూ ఉన్నప్పుడు ఈయన కన్నడిగ కదా, ఈయన కన్నడిగ కాబట్టి ఇక్కడ రాజకీయాల్లోకి వస్తే ఎలాంటి పర్యవసనాలు వస్తాయనేది కూడా ఆలోచన చేశారు రజనీకాంత్ గారు. అంటే ఆయన రాజకీయ రంగంలోకి రావాలంటే ఇలాంటివన్నీ కూడా ఆలోచిస్తూ కూర్చున్నారు తప్పితే ఒక్కసారిగా ఆయనకున్న అభిమానాన్ని అది రాజకీయంగా మార్చుదామనే ఒక ఆలోచన అయితే ధైర్యం చేయలేకపోయారు. సో ఆ నేపథ్యంలో ఆయన కొంతకాలం ఆ బాబా సినిమా అప్పుడు హిమాలయాల దగ్గరికి వెళ్తాం, ఆధ్యాత్మికంగా చాలా పీక్ స్టేజ్కి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత రీసెంట్ గా ఎందుకంటే భాషా టైంలో ఆయన యొక్క అంటే ఇక్కడ మస్తాన్ గారు ఒక తమిళనాడులోనే పెద్ద ఎత్తున సార్ చెప్పండి. డిఎంకే దాటుకుని విజయ్ ఈ స్థాయిలో భారీ విజయాన్ని సొంతం చేసుకోగలరు అనేది ఆయన కూడా ఊహించి ఉండరా? ఎందుకంటే వాళ్ళని దాటుకుని రావడం ద్రవిడ పార్టీలకి ఇదిగా ముందుకు వెళ్ళడం అనేది చాలా కష్టం అని ఆయన కూడా అనుకున్నారా? మీరు అన్నట్టు కర్ణాటక మరాఠీ ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పటివరకు ఏ నెగిటివ్ లేని అతని మీద రజనీకాంత్ నెగిటివ్ వస్తుందేమో, నెగిటివ్ కామెంట్స్ వినాల్సి వస్తుందేమో అని భయపడ్డారా? ఖచ్చితంగా భయపడ్డారండి. ఆయన ఊగిసలాట ధోరణికి కారణం కూడా అదే. అప్పట్లో కావేరీ జలాలు వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందంటే అక్కడ కావేరీ జలాల వివాదం కానీ ఏదైనా తమిళనాడు మధ్య వచ్చినప్పుడు బస్సులు తగలబెడతాలు, బస్సులు రానిపోవటాలు, ఆ వెహికల్స్ ఇటు రానిపోవటాలు, ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రంలోకి వెళ్ళకపోవటాలు, ఇలాంటి అంత సెన్సిటివ్గా ఉంటుంది అక్కడ. సో అలాంటిది నేను ముఖ్యమంత్రి పదవికి పోటీ పెడితే ఎలాంటి పర్యవసనాలు ఎదురవుతాయని కదా భయపడ్డారు ఆయన. సో నేననేది ఏంటంటే ఇప్పుడు ఆయన నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆయన ఏమంటారు, డిఎంకే అనేది 4 దశాబ్దాలుగా ఉండవచ్చు. ఎందుకంటే 1972లో మన ఎంజీఆర్ గారు పార్టీ పెట్టారు, ఆ తర్వాత 1977లో అధికారంలోకి వచ్చారు ఆయన. సో ఆ తర్వాత 1982లో పార్టీ పెట్టారు ఎన్టీఆర్ గారు, 9 నెలల కాలంలో 83లో అధికారంలోకి వచ్చారు. సో ఆయన ఈ రెండింటిని పోల్చారు. అంటే వాళ్ళకంటే కూడా ఎక్కువ సాహసంతో ఈయన వచ్చారు. అసలు విజయం కూడా నన్ను షాక్కు గురి చేసింది. ఎందుకంటే అటు బీజేపీ ఉంది, ఇటు కాంగ్రెస్ పార్టీ ఏమో డిఎంకేతో ఉంది, డిఎంకేతో బీజేపీ ఉంది. అంటే 2 జాతీయ పార్టీలు, 4-5 దశాబ్దాలు ఉన్న డిఎంకే ఉన్న వీటన్నిటినీ కూడా ఎదిరించి ఆయన విజయం సాధించడం తనను షాక్కు గురి చేసిందని చెప్పేసి కూడా అన్నాడు. అయితే విజయ్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి కావడం పట్ల నాకు ఆనందంగానే ఉంది. ఎందుకంటే ఒక సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తి ఆ విధంగా రావటం ఉంది. నాకు 25-28 సంవత్సరాలు గ్యాప్ కూడా ఉంది సినిమా రంగానికి సంబంధించి కూడా. అతను నాకేమాత్రం పోటీ కాదు. అయితే కమల్ హాసన్ లాంటి వాడు ఏంటంటే నా సహనటుడు కాబట్టి అలాంటి వ్యక్తి ఏమైనా ముఖ్యమంత్రి అయి ఉంటే నాకేమైనా అసూయ కలిగేది, నేనే కాలేకపోయాను ఆయన అయ్యానని. కానీ విజయ్ విషయంలో విజయ్ నా తర్వాత తరం వ్యక్తి, నా తరం వ్యక్తి కాదు. కానీ ఆయన అట్లా అనూహ్యమైన విజయం సాధించడం అనేది నాకు ముఖ్యంగా ఈ వ్యాఖ్యలు తమిళనాడు ప్రజల్లో ముఖ్యంగా యువ ఓటర్లలో ఎలాంటి ప్రభావం చూపిస్తాయి, ఏ విధంగా చూడొచ్చు? ఖచ్చితంగా యువ ఓటర్లలో ప్రభావం చూపించాయండి. చూపించి ఆ ట్రోల్స్ అనేది ఆగట్లేదు కాబట్టి నిన్న దాని యొక్క పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో అనేది రజనీకాంత్ గారు ముందు జాగ్రత్త చర్యగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆ విధంగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే ఇంకా మొత్తగా దిగజారకుండా పరిస్థితుల్ని ఆయన జాగ్రత్త తీసుకున్నారనేది కూడా మనం చెప్పచ్చు. సో తమిళనాడు ప్రజలు అభిమానం పొందటం విజయ్ అదృష్టం అనేది కూడా ఆయన కామెంట్ చేశాడు. అంటే తనకు అవకాశం ఉన్నప్పటికీ కూడా తాను ధైర్యం చేయలేకపోయాననే ఒక బాధ కూడా ఆయన మాటల్లో కనిపించింది. అయితే తాను రాజకీయాల్లో లేను, భవిష్యత్తులో రాను కాబట్టి నేను ఎవరికి పోటీగాను, నా మీద ఎట్లాంటి అపోహలు పెంచుకోవద్దనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి కూడా మనం గమనించాలి. రైట్. రాహుల్ గారు, మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభావం చూసాం, ఇప్పుడు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. బట్ రానున్న రోజుల్లో తమిళనాడు ఓటర్లలో దీని ప్రభావం, ఈ వ్యాఖ్యల ప్రభావం ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఇప్పుడు తమిళనాడు ప్రజలు ఒకటే సార్, మార్పు కోరుకోరు, కొత్త చైతన్యం రావాలి, యువ చైతన్యం రావాలని చెప్పి యువకులే ముందుండి విజయ్ గారు నడిపే రోజు యువతరమే సీఎంగా చేశారు. యువకులు చాలా ఆకర్షణలు అయ్యారు. ఎందుకంటే
జనాలకు ఏదో ఇద్దామని చెప్పి ఒక ఇష్టంతో ఒక ప్యాషన్ తో పొలిటికల్ గా దిగిండు. అతి తక్కువ సమయంలోనే ముఖ్యమంత్రి కుర్చీలో పెట్టి కూర్చోబెట్టి ఈ రోజు తమిళనాడు ప్రజలు, సరే తమిళనాడు ప్రజలకు కొత్త ఏం కాదు ఒక సెలబ్రిటీని తీసుకో, కానీ ప్రజల్లో చైతన్యం రావాలి, ప్రజల నుంచి ఒక మార్పు కోరుకురు. వాటికి ఈ రోజు ఆయనకు ఒక అదృష్టం కలిసి వచ్చింది. ఇప్పుడు పెద్దలు అన్నట్టు కూడా అది అందరికీ రాదు, అది ఆశ్చర్యాన్ని చాలా మందిని గురి చేసింది. సో మేము అనేది ఏంటంటే ఇదే విజయ్ గారు సంతోషం, చాలా మాకు కూడా సంతోషం ఉంది. ఒక సెలబ్రిటీ స్థానంలో ఉండి కూడా ఈ రోజు ముఖ్యమంత్రి ఉండడం రియల్ గా అప్రిషియేట్. కానీ ఇదే మంచి స్పిరిట్ తో ఇదే విజన్ తో వచ్చింది కాబట్టి ఆ విజన్ ఏందో ఇంకా ముందు భవిష్యత్తులో ఇంకా ఇప్పటి వరకు మనం డిఎంకే అన్నా డిఎంకే గతంలో నుంచి చూసినా కూడా సినిమా తారలు వాళ్ళు ఎవరు పొలిటికల్ గా ఉన్నా సపోర్ట్ ఇస్తున్నా రెండు పార్టీలకు సంబంధించి చూసాం. ఇప్పుడు ఒక కొత్త భారీ మెజార్టీతో విజయ్ పార్టీ వచ్చింది. సో పార్టీల వారీగా నటులు విడిపోతున్నారా? ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎలాంటి ఇంపాక్ట్ పడిపోతుంది? డెఫినెట్ గా ఇప్పుడు రజనీకాంత్ గారైనా, కమల్ హాసన్ అయినా, విజయ్ గారైనా ఇప్పుడు చూస్తున్నాం, మనకు స్క్రీన్ లో కనిపిస్తున్నాం, ప్రతి ఒక్క మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి మనకి. ఇప్పుడు వాళ్ళు భిన్నాభిప్రాయాలు లోపల ఎలా ఉన్నాయో, వాళ్ళ మనస్పర్ధలు ఎలా ఉన్నాయో, ఏ విధంగా ప్రవర్తిస్తారో అర్థమవుతున్నది. రాను రాను కూడా ఇంకా విడిపోతారని అనిపిస్తుంది, కానీ కలిసిగా మాత్రం పనిచేస్తారు. కానీ కలవాలని అందరి మా అభిప్రాయం. ఎందుకంటే ఒక రాజకీయం అనేది దాన్ని వ్యక్తిగతంగా తీసుకొని ఏదో వ్యక్తిగత శత్రుత్వంగా మార్చుకోవడం కాదు. తమిళనాడు అభివృద్ధి చెందాలని చెప్పి ఆయన ఒక విజన్ తో వచ్చింది కాబట్టి అభివృద్ధి దిశగా వీళ్ళు మద్దతు వలకాలి, సపోర్ట్ చేయాలి. అన్న డిఎంకేనైనా ఇప్పుడు సెలబ్రిటీలు అయినా ఇప్పుడు ఎవరైనా సరే ఎలక్షన్లు అప్పుడే రాజకీయాలు, ఎలక్షన్లు అయిపోయినాక అభివృద్ధి కోరితే రాష్ట్రం తమిళనాడు రాష్ట్ర ప్రజలైనా తమిళనాడు అయినా అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందితే వాళ్ళే కదా సార్, వాళ్ళ లైఫ్ స్టైల్ కొంచెం బాగుంటది కదా. ఇప్పుడు ఇక్కడైనా ఏ స్టేట్ అయినా ఎలక్షన్లు అప్పుడే పార్టీలు ఎజెండాలు ఏవైనా, తర్వాత మాత్రం అందరూ ఐక్యంగా ఉంటే ముందుకు పోతే భవిష్యత్తులో బాగుంటుంది తమిళనాడు అని చెప్పి మా ఏంటంటే నా ఒక రిక్వెస్ట్, ఎలాంటి భిన్నాభిప్రాయాలు పెట్టుకోకుండా సెలబ్రిటీలు అయినా, అన్న డిఎంకేలు అయినా, ఎవరైనా స్టాలిన్ గారైనా మనస్పర్ధలు పెట్టుకోకుండా విజయ్ గారికి మద్దతు వాళ్ళకి ముందుండి నడిపేయాలని చెప్పి మా ఒక కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఒక రిక్వెస్ట్ గా వేడుకుంటున్నాం సార్. ఓకే మస్తాన్ రావు గారు, ఇదొక ట్రైలర్ గానే చూడాలి. ఈ వ్యాఖ్యల్ని కొంత టైం ఇచ్చి, ఇప్పుడే గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి విజయ్కి కొంత టైం ఇచ్చి తర్వాత పాలనకి సంబంధించి కూడా గళం విప్పే అవకాశం కనిపిస్తుందా రానున్న రోజుల్లో? అంటే రజనీకాంత్ మాటల్ని బట్టి మనం చూస్తే ఏంటంటే ఆయన ఈ విషయాల్లో ఇంకా ఎక్కువగా లోతుగా వెళ్లాల్సిన అవసరం నాకు కనిపించట్లేదు. నేను కేవలం స్టాలిన్ నాకు మంచి స్నేహితుడు కాబట్టి ఆ స్నేహాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన డిఫీట్ అయ్యాన నేపథ్యంలో కలిసాను తప్పితే నాకు అలాంటిది ఏం లేదని చెప్పేసి ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. సో నా ఉద్దేశంలో అయితే విజయ్కి వ్యతిరేకంగా రజనీకాంత్ ముందుకు వెళ్లే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఆయన ఆధ్యాత్మికంగా చాలా సందర్భాల్లో మనం మాట్లాడారు. అసలు నాకు హిమాలయాలకు వెళ్ళిపోవాలనిపిస్తుంది, అసలు ఈ యొక్క మానవ సంబంధాల కంటే కూడా ఒక స్పిరిచువల్గా ఉన్నత స్థితికి వెళ్లే విధానంగా ఆయన వెళ్ళొచ్చిన పరిస్థితి కూడా ఉంది. అదొకటి ఆయనకి ఆ రాజకీయాల్లో కూడా ఆయన ఏమంటారంటే నాకు ఆరోగ్యం సహకరించట్లేదు, దానివల్ల నేను రాజకీయాల్లో నుంచి రావటాన్ని విరమించుకున్నాను అనేది కూడా గతంలో స్పష్టం చేసిన పరిస్థితి కూడా మనం చూడాలి. ఎందుకంటే రజనీకాంత్ టోటల్ గా ఇవన్నీ ఆలోచించారు. ఆయన కన్నడిగా అంటారా, మరాఠీ అంటారా, ఇక్కడ తమిళనాడులో ఆదరిస్తారా లేదా, ఒకవేళ ఈ ఆదరణ కనుక లేకపోతే అనవసరంగా కొంతమంది సినీ నటులు ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, అనవసరంగా దీన్ని బట్టి ఇలాంటి ఊగిసలాట ధోరణి రజనీకాంత్ లో కనిపించింది అప్పుడు. సో కనిపించింది కాబట్టి నాకు ఈ సినిమా రంగం సరిపోతుంది, రాజకీయ రంగం నాకు సరిపడదు అనే ఒక ఒపీనియన్కి వచ్చారు. ఎందుకంటే ఆయన అభిమానులందరూ కూడా ఒకనొక దశలో ఆయన ముఖ్యమంత్రి అయిపోతారు, వచ్చేస్తే చాలు, జస్ట్ పోటీ చేస్తే చాలు, తమిళనాడు ముఖ్యమంత్రిగా రజనీకాంత్ అయిపోతారనే ఒక పీక్ స్టేజ్ కూడా వెళ్ళిపోయారు. కానీ వాటన్నిటినీ కూడా ఆయన కాదని కూడా సినిమా రంగంలో మాత్రమే కొనసాగుతున్న అంశాన్ని కూడా చూడొచ్చు. భారతీయ జనతా పార్టీ కూడా ఒకనొక దశలో రజనీకాంత్ని పిలిపించుకొని రజనీకాంత్ ద్వారా తమిళనాడు రాజకీయాలని ప్రభావితం చేయాలని, తమిళనాడులో అధికారం హస్తగతం చేసుకోవాలని రజనీకాంత్ ముందు పెట్టి అనేది కూడా ఆలోచన చేసింది. కానీ ఆయన భారతీయ జనతా పార్టీ దాన్ని కూడా ఆహ్వానాన్ని కూడా సున్నితంగా తిరస్కరించారు. ఇక్కడ మరొక విషయం, సౌత్లో అందున తమిళనాడులో యాక్టర్స్ని దేవుళ్ళ పూజిస్తారు, అభిమానిస్తారు అంతగా, అదేవిధంగా గుళ్ళు అవి కడతారు. సో దీన్ని బట్టి చూస్తే వాళ్ళు ఏదైనా మాట్లాడేటప్పుడు ఇలాంటి రాజకీయంగా వ్యాఖ్యలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలా. అదేవిధంగా పార్టీలకు సంబంధించి చూసిన సామాజిక సామరస్యాన్ని కూడగలుపుకోవడానికి వారు చేయాల్సినటువంటి పని ఏంటంటారు పార్టీల వైజ్గా చూసుకున్నా? అంటే మీకు తమిళనాడులో ఎట్లాంటిదంటే మనం ఇలా వ్యాఖ్యానించడం సరైందో కాదో కానీ అక్కడ
పీక్ స్టేజ్కి వెళ్ళిద్ది అంటారు. అట్లాగా ఖుష్బు లాంటి మా సినీ నటులకు కూడా గుడి కట్టిన పరిస్థితి కూడా అక్కడ ఉంది. అలాగే రజనీకాంత్కి సంబంధించి కానీ, విజయ్కి సంబంధించి కానీ వాళ్ళు పచ్చబొట్లు, ఎంజీఆర్కి సంబంధించి కానీ, జయలలితకి సంబంధించి కానీ పచ్చబొట్లు పొడిపించుకుంటారు వాళ్ళు. మీకు తమిళనాడులో ఎక్కువ మందిని పరిశీలిస్తే వాళ్ళ చేతుల మీద సినీ నటుల పేర్లే పచ్చబొట్ల రూపంలో ఉంటాయి. సో అలాంటి ఒక విపరీతమైన అభిమానాన్ని, క్రేజ్ని కలిగి ఉంటారు అక్కడ. అందుకనే మీకు జయలలిత గారు కానీ, ఎంజీఆర్ కానీ, అదేవిధంగా కరుణానిధి కానీ వీళ్ళందరూ కూడా సినీ రంగం నుంచి, కమల్ హాసన్, విజయకాంత్ వీళ్ళందరూ కూడా సినీ రంగం నుంచే వచ్చారు. సో నిజానికి చెప్పాలంటే తమిళనాడు అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ 1982లో పార్టీ పెట్టే అంతకు ముందే అక్కడ తమిళనాడులో సినిమా రంగం నుంచి వచ్చిన వాళ్ళు తమిళనాడుని ఏలడం ప్రారంభించారు. సో అంత ఇదిగా అభిమానిస్తారు అక్కడ. ఖచ్చితంగా రజనీకాంత్ మాటల్లో కానీ ఏమాత్రం తేడా కనిపించినా కూడా ఇప్పుడు విజయ్ ఎక్కువ మంది పేద ప్రజలు కానీ, యువత కానీ, లేదా మహిళలు కానీ అందరూ కూడా విజయ్కి మద్దతుగా నిలిచారు కాబట్టి ఈరోజు ఆయన అనూహ్యంగా అందరికీ షాక్ గురి చేసే విధంగా అధికారంలోకి రాగలిగారు. సో వాళ్ళ కామెంట్స్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా అవి ప్రభావితం చేస్తాయి కాబట్టి చాలా మాట్లాడే విషయాలు జాగ్రత్తగా మాట్లాడతారు. నిన్న అదే జరిగింది. రజనీకాంత్ గారి మాటల్లో చెప్పాలన్నా కూడా ఎక్కడా కూడా విజయ్కి సంబంధించి నేను ఎక్స్లో పోస్ట్ చేశాను, ఆయన విజయాన్ని ఆహ్వానిస్తున్నాను, ఆయన మంచి పరిపాలన అందించాలని కోరుకుంటున్నాను, సో నాకు ఏమాత్రం అసూయ లేదు అనేది చెప్పడం ద్వారా ఏంటంటే అభిమానుల్లో ఏదైనా అపోహలు, విజయ్ అభిమానుల్లో కానీ, యువతలో కానీ, మహిళల్లో కానీ ఏదైనా అపోహలు తన పట్ల ఉంటే వాటిని తొలగించుకునే ప్రయత్నం నిన్న ఆయన విలేకరుల సమావేశం ద్వారా, మీడియా ద్వారా తెలియజేసిన సందర్భాన్ని కూడా మనం నిజంగా అంటే విజయ్ సీఎం అయినాక ఒక కొత్త విధానాన్ని కూడా చూసాం మనం. అంటే డిఎంకే అధినేత స్టాలిన్ని కలవడం నిజంగా అందరినీ షాక్కి గురి చేసింది. ఇది కదా కావాల్సింది రాజకీయాలు అన్నట్టుగా చూశారు. మరి ఇప్పుడు రజనీ వ్యాఖ్యల మీద ఆయన ఏమైనా మాట్లాడతారా, లేదంటే అసలు పార్టీలు ఏ విధంగా స్పందించాలి? మీరు ఒక కన్క్లూజన్ పాయింట్గా ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇప్పుడు విజయ్ యాక్చువల్గా వాళ్ళనే కాదు, ఎవరైతే పెరియార్ వారసులు ఉన్నారో వాళ్ళని కలిశారు, స్టాలిన్ గారిని కలిశారు. ఎవరైతే తమిళనాడు అభివృద్ధిలో సలహాలు కావాలి నాకు, నేను యువకుడిగా వచ్చాను కాబట్టి అని అందరినీ కలిశారు. ఒక మంచి సాంప్రదాయం మన తెలుగు రాష్ట్రాలు చూడండి, ఏదో పచ్చగడ్డి వేస్తే పొగ్గుమంటున్నట్టు అసలు వాళ్ళకు ప్రోగ్రామ్ పెడితే దానికి ఇన్విటేషన్ ఇచ్చినా కూడా నాకు ఇవ్వద్దని లెటర్లు రాసిన స్థితి ఏమో మన ఆంధ్రప్రదేశ్ లో ఉంది. రాజకీయ నాయకులు అదేదో ప్రత్యర్థులుగా మారిపోతున్నారు. నిజానికి హుందాతనంతో ఉండాలి రాజకీయాలు అనేవి, ఎందుకంటే అది ఎన్నికల వరకే పరిమితం. ఎన్నికలయ్యాక అందరూ కూడా రాష్ట్ర అభివృద్ధిలో భాగం కావాలనేది ప్రజలందరూ కోరుకుంటారు. కొట్టుకోవాలను, వాళ్ళంతా చూడాలని, వీళ్ళ బట్టలు తీయాలని వాళ్ళు అలా కోరుకోరు. సో రజనీ అక్కడ విజయ్ చూస్తే ఏంటంటే ఖచ్చితంగా ఆయన ఏదైతే కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారో అవి మిగతా వాళ్ళందరూ కూడా మార్గదర్శకంగా ఉంటాయి. ఖచ్చితంగా అవి మంచి సాంప్రదాయాలకి స్థాపనకు కూడా అవి ఫ్యూచర్ లో కూడా సహకరిస్తాయని చెప్పాలి. రైట్. ఈ పొలిటికల్ సినిమాలో రాహుల్ గారు మీరు ఎలాంటి కన్క్లూషన్ ఇస్తారు? ఇప్పుడు వేచి చూడాలి. ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి గారు అయ్యారు కదా, వేచి చూడాలి. పొలిటికల్ అయినా ఏదైనా మనం వేచి చూడాలి అందరూ. రైట్ అండి. రాహుల్ గారు అదేవిధంగా మస్తాన్ రావు గారు ఇద్దరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు డిబేట్లో జాయిన్ అయినందుకు. తమిళనాడులో కొత్త పొలిటికల్ సినిమా మొదలైంది. విజయ్ సీఎం అయ్యాక సరికొత్త రగడ. ఇప్పుడు రజనీకాంత్ తర్వాత కమల్ని కూడా ఇందులోకి లాగారు కాబట్టి అసలు మీరు దీనికి సంబంధించి పార్టీలు ఏ విధంగా స్పందిస్తాయి, ముఖ్యంగా విజయ్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూద్దాం. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.